అందరికీ నమస్తే అండి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి? పాలనా వికేంద్రీకరణ అంటే ఏంటి? ఒక రాజధానిని 3 ముక్కలు చేసి 3 ప్రాంతాల్లో రాజధానులు పెట్టి అది కూడా చట్టబద్ధంగా ఆమోదం లేకుండా అడ్డగోలుగా చట్టం చేసి పోనీ ఆ రాజధాని కూడా కట్టకుండా ఆ పనులు కూడా జరగకుండా అక్కడ భూములతో బిజినెస్ చేసి అదేనా? అక్కడ ఒక 500 కోట్లతో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని అదేనా రాజధాని అంటే? సో అసలు రాజధాని వికేంద్రీకరణ అంటే ఏంటి? పరిపాలనా వికేంద్రీకరణ అంటే ఏంటి? ఇది కాదు ప్రజలకు కావాల్సింది. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి జనాలకి. అభివృద్ధి ఒక చోటకు పరిమితం అవ్వకూడదు, అది ప్రజలకు కావాలి. పరిశ్రమలు, పెట్టుబడులు ఒక చోటకే పరిమితం అవ్వకూడదు, ఒక ప్రాంతానికే పరిమితం అవ్వకూడదు, అది రాష్ట్ర ప్రజలకు కావాల్సింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపిస్తున్నది కూడా అదే. వైసీపీ అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. మేబీ వైసీపీ అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. కళ్ళెదురుగా చూడాల్సిందే. ఉత్తరాంధ్రలో నిన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది కదా. అది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక సింహద్వారం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీకు హైదరాబాద్ సిటీకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అది చాలా దూరం ఉంది కదా, ఇక్కడికి ఎవరు వెళ్తారని కొంతమంది హేళనగా మాట్లాడారు. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాలి అనే ప్రపోజల్ 2001-2002లో వచ్చినప్పుడు, అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే ఆ ప్రపోజల్ వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే. అయినా చంద్రబాబు గారు అదే కరెక్ట్ ప్లేస్ అని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించారు. అక్కడ ఎయిర్పోర్ట్ కట్టి చూపించారు. దాంతో ఇప్పుడు ఆ శంషాబాద్ ఎలా ఉంది చెప్పండి? భూముల రేట్లు ఎలా పెరిగాయి? అభివృద్ధి ఎలా జరిగింది? ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్ల రేడియస్లో ఎంత బాగుంది. సో ఇండస్ట్రీస్ అక్కడికే వస్తున్నాయి, ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, అంటూ కొత్తగా ఐటీ కంపెనీలు రావాలన్నా అక్కడ ప్రాధాన్యత ఉంది, చాలా గ్రోత్ కనిపించింది. సేమ్ ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో కూడా రానున్న 10 ఏళ్లలో ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది. వైజాగ్లో ఫార్మా ఇండస్ట్రీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరుగుద్ది, అండ్ అక్కడ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, లాజిస్టిక్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక భరోసా దక్కినట్టే. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, అక్కడ ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుకుంటే 10 సంవత్సరాల్లో రిజల్ట్ చూపిస్తారు. ఇది పక్కన పెడితే అంటే ఉత్తరాంధ్రకు ఒక మార్గం చూపించినట్టే. ఇక రాయలసీమకు వెళ్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ విషయంలో చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఈ రెండు వెనుకబడిన ప్రాంతాలే. కేంద్రం వెనుకబడిన జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్లు డబ్బులు ఇస్తుంది. అందులో ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు అండ్ రాయలసీమలో 4 జిల్లాలకు ప్లస్ ప్రకాశం జిల్లా కలిపి 8 జిల్లాలకు డబ్బులు ఇస్తూ ఉంటుంది కేంద్రం. అంటే ఇవన్నీ కూడా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నవే. అటువంటి వెనుకబడిన జిల్లాల్లోనే ఈ 2 ఏళ్లలో జరుగుతున్న ప్రగతి మనం కల్లారా చూడాలి. సో ఉత్తరాంధ్ర గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రాయలసీమలో చూస్తే 1,00,000 కోట్లతో ఈ ఉద్యాన సాగును ప్రోత్సహించడానికి ఒక ప్రాజెక్టు ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి సంబంధించి మొన్న బడ్జెట్లో 30,000 కోట్ల నిధులు కూడా కేటాయించారు. మొత్తం 1,00,000 కోట్లతో రాయలసీమ మొత్తం మీద 14.5 లక్షల హెక్టార్లలో ఉద్యాన సాగు చేస్తాము. సో ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్స్ పెరిగేలా చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి మొన్న మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30,000 కోట్లు కేటాయించారు. సో ఆ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంతోపాటు మీరు చూస్తే ఎలక్ట్రానిక్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రాయలసీమలో వస్తున్నాయి. ఈ మధ్య ఈ 2 నెలల వ్యవధిలోనే రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటార్ కార్ప్ వంటి పరిశ్రమలకు శంకుస్థాపన జరిగింది. అవునా? సో ఒకవైపు హార్టికల్చర్ హబ్, మరోవైపు మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు, మరోవైపు పరిశ్రమలు వస్తున్నాయన్నమాట. ఈ 2 ఏళ్లలో సుమారుగా 4.58 లక్షల కోట్ల పెట్టుబడితో సుమారుగా 2,76,000 మందికి ఉద్యోగాలు వచ్చేలాగా రకరకాల ప్రపోజల్స్ వచ్చాయన్నమాట. అందులో శ్రీ సిటీలో ఇండియాస్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ HVAC మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ LG ఎలక్ట్రానిక్స్, డైకను, క్యారియర్ గ్లోబల్, RRP ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు 2,500 కోట్ల పెట్టుబడితో ఒక పరిశ్రమ ఇక్కడే పెడుతున్నారు. ఇవన్నీ తిరుపతి జిల్లా. ఇక సత్యసాయి జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ క్యారిడర్, అక్కడ సుమారుగా 51,300 కోట్ల పెట్టుబడి వస్తుంది.
అలాగే కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ 16,350 కోట్లతో. అలాగే ఇండి చిప్ సెమీ కండక్టర్స్ ప్రాజెక్ట్ కూడా 22,976 కోట్లతో. డ్రోన్ సిటీ కర్నూలులో సెమీ కండక్టర్ అండ్ డ్రోన్ సిటీ. కడపలో స్టీల్ ప్లాంట్. అనంతపురంలో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. చిత్తూరులో ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అండ్ అన్నమయ్య జిల్లాలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్. ద డిస్ట్రిక్ట్ ఈజ్ సెట్ టు హాస్ట్ ప్రపోజ్డ్ 1 lakh crore గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మదనపల్లి, స్ట్రెంథనింగ్ ఇట్స్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్. నెల్లూరులో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ హబ్. అండ్ నంద్యాలలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్. ఇలా జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా అక్కడ కూడా రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని గ్రౌండింగ్ అయ్యాయి. నేనేదో పేపర్లో ఉన్నది చదవట్లా. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెడీ అవుతోంది, రాయల్ ఎన్ఫీల్డ్ రెడీ అవుతోంది, హీరో మోటార్ కార్ప్ రెడీ అవుతోంది. ఉద్యాన పంటల కోసం ఉద్యాన పనులు కూడా జరుగుతున్నాయి. సో నేను ఇక్కడ పేపర్లో ఉన్నది ప్రభుత్వం చెప్పిందే చదవట్లా, గ్రౌండ్లో కొన్ని జరుగుతున్నాయి. వీటిలో ఇప్పుడు నేను చదివిన వాటిల్లో 30% ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి. అండ్ స్టీల్ ప్లాంట్ పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి 2028 నాటికి అక్కడ కూడా కొంత మనకు గ్రోత్ కనిపిస్తుంది అనమాట. సో ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది. పారిశ్రామిక వికేంద్రీకరణ అంటే ఇది. ఇది రాష్ట్ర ప్రజలకు కావాలి. ఇది రాజధాని పేరుతో రాజకీయం జనాలకు అక్కర్లా. మాకు రాజధాని ఇవ్వండి అని ఏ ఒక్కరూ అడగల. వైజాగ్ వాళ్ళు ఎప్పుడూ అడగలేదు మాకు రాజధాని ఇవ్వండి అని, లేదా మా రిషికొండలో మీరు ప్యాలెస్ కట్టుకోండి అని ఎవరూ అడగల. అక్కడ వాళ్ళు అడిగింది ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, మా ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాలి. ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ. సో వలసలు తగ్గి ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి. శ్రీకాకుళంలోనో, ఇచ్చాపురంలోనో, పలాసలోనో చదువుకున్న కుర్రాడు వైజాగ్ వరకు ఉద్యోగానికి వస్తే పర్లా. ఎందుకంటే వారానికి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉంటుంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఉద్యోగానికి వెళ్తేనే కష్టం. సో అందుకు ఉత్తరాంధ్ర వాడికి ఉత్తరాంధ్రలో ఉద్యోగం ఇవ్వాలి, రాయలసీమ వాడికి రాయలసీమలో ఉద్యోగం ఇవ్వాలి. అది కావాల్సింది. సో ఇలా కొంతవరకు ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన ఇది పారిశ్రామిక వికేంద్రీకరణ అనేది. సో ఇక్కడ వైసీపీ రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఇదే. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ రాజధాని అడగలేదు. రాజధాని మా ప్రాంతానికి కావాలి, మా ప్రాంతానికి కావాలని అడగలేదు. రాజధాని ఒకటి ఉండాలి. రాజధాని విషయంలో క్లారిటీ ఉంది. పలాంది మా రాజధాని అని మేము చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ మా ఊరు పక్కనే రాజధాని ఉండాలి బెటరే. కానీ అవకాశం ఉన్న మేరకు కట్టాలి తప్ప లేనిపోని ఆశలు కల్పించి పోనీ రాజధాని అని చెప్పి వైజాగ్లో ఏమైనా చేశారా? ఏమైనా డెవలప్మెంట్ చూపించారా? చేస్తే అక్కడ వాళ్ళైనా ఓట్లు వేసేవారు కదా. అక్కడ జనమైనా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మాకు రాజధాని ఇస్తారని చెప్పి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న 10-15 నియోజకవర్గాల వాళ్ళైనా ఓట్లు వేసారు. వైసీపీకి వేయలేదు. ఎందుకు వేయలేదు? వాళ్ళకు కూడా నమ్మకం కలగలేదు. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, రాజధాని వికేంద్రీకరణలో 3 రాజధానులు మావిగన్లు కాదు ఈ రాష్ట్రానికి కావాల్సింది. అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి. అవి ఈ కూటమి ప్రభుత్వం కొంతవరకు చేసి చూపిస్తోంది. అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం రుషికొండకు ఏ విధంగా అయితే గుండు కొట్టిందో ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రాంతంలో మధురవాడ, కాపులపాడ అండ్ ఆ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ కోసం కొండలను కొంతవరకు తవ్వుతున్నారు. అది స్థానికంగా కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. సో ఇది ప్రభుత్వం కాస్త బ్యాలెన్స్ చేసుకోవాలి. స్థానికులను ఒప్పించాలి అండ్ స్థానికులతో మాట్లాడాలి. ఈ విషయంలో కొంత నెగిటివ్ కూడా జరుగుతుంది. ఇది ఒకసారి మనం చూసి అప్రమత్తం చేద్దాం.